మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు శనివారం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు ముందస్తుగానే జాతరకు వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే గద్దెల వద్ద, జంపన్నవాగు సమీపంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద 3 వైద్య శిబిరాలను ప్రారంభించామని అధికారులు మంత్రికి వివరించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందున జాతర పరిసరాల్లో మరిన్ని మెడికల్ క్యాంపులను ముందస్తుగానే ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు. భక్తులు మేడారం బయలుదేరిన దగ్గర నుంచి అమ్మవార్లను దర్శించుకునే క్షేమంగా ఇళ్లకు చేరేంత వరకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మేడారం చేరుకునే అన్ని రూట్లలోనూ మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి దామోదర్ ఆదేశాల మేరకు మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరలో మెడికల్ క్యాంపులు, తాత్కాలిక హాస్పిటల్ ఏర్పాట్లను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ పరిశీలించారు.